బ్రాండ్ ఇమేజ్ని మార్చాలి, ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకుంటూ మళ్ళీ పాజిటివ్ ఆస్పెక్ట్లోకి తీసుకురావాలి. ఇది వాడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు చేస్తున్న కార్యక్రమం గత ఏడాది కాలంగా. అయితే ఒకటి, రాష్ట్రంలో ఎవరైతే భయపడప్పుడు ప్రభుత్వం చేసిన వ్యవహారాలతో లేకపోతే బెదిరింపులతో పారిపోయారో ఒకటి వాళ్ళని కన్విన్స్ చేసి వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానివ్వండి, మంత్రి లోకేష్ కానివ్వండి, ఇతర మంత్రులందరూ తీసుకుంటున్న బాధ్యత. అయితే సింగపూర్తో ఎందుకు ప్రత్యేకం అంటే ప్రపంచంలో అత్యుత్తమ 5 రాజధానుల్లో ఒకటిగా ఉండాలి అని అమరావతిని చెయ్యాలి, ప్రజా రాజధానిగా చేయాలని చంద్రబాబు నాయుడు ఆకాంక్ష 2014లో వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత. 5 ఏళ్ల పాటు దానికి తీవ్రంగా ప్రయత్నాలు జరిగాయి. రెవెన్యూ లోటు, అక్కడ దాని నుంచి పూడ్చుకోవాలి, రాజధాని లేదు, ప్రజల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి కన్విన్స్ చేసి భూమి తీసుకున్నారు, ప్రాజెక్టుకు సంబంధించి రిపోర్టులు. సింగపూర్ ప్రభుత్వం ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పాను, అక్కడ ఏమీ లేని శూన్యం దగ్గర నుంచి అద్భుతాలు సృష్టించిన దేశం సింగపూర్. సో చంద్రబాబు నాయుడుకి అది బాగా ఆయన్ని ఇన్స్పైర్ చేసిన దేశం. సో ఆ మోడల్ని, వాళ్ళ జ్ఞానాన్ని ఇక్కడ రాజధాని అభివృద్ధిలో పాత్రగా తీసుకురావాలని ఆయన అనుకున్నారు, ఒప్పుకున్నారు. అప్పటి ప్రధానమంత్రి కూడా ఉచితంగా మాస్టర్ ప్లాన్ ఇవ్వడానికి ప్రధాని లీ అంగీకరించారు. సో ఒక అగ్రిమెంట్లో భాగంగా వారి భాగస్వామ్యంతో సీడ్ క్యాపిటల్ నిర్మాణము, తద్వారా ఇంకా కంపెనీలు అక్కడికి రావడం, ఇదంతా అప్పుడు జరిగింది. సరే, అనుకోకుండా 2019లో ప్రభుత్వం మారిపోయింది. ఆ 5 ఏళ్లలో ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. 5 ఏళ్ల తాలూకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన విధ్వంసం కేవలం 5 ఏళ్ళు మాత్రమే నష్టం చేయలేదు, వెనక్కి ఇంకో 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో దాని తాలూకా నష్టం. ఇప్పుడు దాన్ని పూడ్చుకుంటూ రావడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. అంత సులువా అంటే కాదు, ఎందుకంటే ఒకసారి కొంత సంబంధాలు దెబ్బతిని ఒక నెగిటివ్ ఇంప్రెషన్ పడిపోయిన తర్వాత, ఎందుకంటే సింగపూర్ ప్రభుత్వాన్ని, అక్కడ నాయకుల్ని, మంత్రుల్ని, వీళ్ళందరినీ కూడా తప్పుపట్టే ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ మళ్ళీ మాజీ మంత్రులు ఏమంటారు, ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెట్టి మరి అక్రమ సంబంధం అంటగట్టే ప్రయత్నం చంద్రబాబు నాయుడికి, సింగపూర్ ప్రభుత్వానికి. అంటే ఒకటి, వీళ్ళు అభివృద్ధి చెయ్యరు, చేత కాదు. వీళ్ళకి తెలిసిందల్లా ఒకటే, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అడ్డు పెట్టుకుని తను తన అనుయాయులు అంటే కూడా మళ్ళీ అందరికీ దోషిపెట్టే సంప్రదాయం కూడా లేదు, ఒక కోటరీ, ఒక మంది మార్పులో ఉంటుంది. వీళ్ళకి ఎట్లాగా వేలు లక్షల కోట్లు దోచుకోవాలి, మళ్ళీ దాన్ని అధికారంలోకి రావడానికి ఎలా వాడుకోవాలి, అది తేలింది కదా లిక్కర్ స్కామ్లో. చాలా స్పష్టంగా సిట్ తేటతెల్లం చేస్తుంది. ఈ ఒక్కొక్కటి బయటకు వస్తుంటే, అంటే సిట్టు లిక్కర్ స్కామ్ మీద సిట్టు ఒక్కొక్క రోజుకు ఒక కొత్త ఆధారం బయటపెట్టి, మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఇంకా కొత్త యాంగిల్స్ తిరిగిన తర్వాత అది నేరుగా జగన్మోహన్ రెడ్డి దూసుకెళ్ళిపోతుంటే సిట్టు బాణం ఏం చేయాలో పాలుపోవట్లా. లిక్కర్ స్కామ్ ఒకటేనా, ఇంకా తవ్వే కొద్దీ ఇంకా స్కాములు బయటకు వస్తున్నాయి. సో దీంట్లో ఏం జరగబోతుందో వాళ్ళందరికీ తెలుసు. మిథున్ రెడ్డి అరెస్ట్ చేస్తారా, స్వాతంత్ర సమరయోధుడా మిథున్ రెడ్డి ఏమన్నా? ఇవాళ వీళ్ళు ఓవర్ యాక్షన్ మాటలు కాకపోతే, ఆయన క్లియర్గా అందులో కర్త కర్మ క్రియ ఎక్కడికెక్కడంతా, ఎక్కడెక్కడ ఆయన భాగస్వామ్యం ఉంది, వీళ్ళంతా ఎక్కడ డెన్లో పెట్టాడు, అంతా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుందిగా. నిజంగా పోరాటాలు చేసిన యోధులు కూడా ఇంత బాధపడలేదు జైలుకి వెళ్ళిన తర్వాత. పైగా వీళ్ళకి అన్ని సౌకర్యాలు కావాలి, మళ్ళీ 5 స్టార్ హోటల్లో ఉన్నట్టు ఉండాలి జైల్లో ఉన్నా కూడా. అది ఓవర్ యాక్షన్. సో ఇవాళ ఏంటంటే సింగపూర్ వెళ్ళిన తర్వాత కన్విన్స్ చేస్తారు చంద్రబాబు నాయుడు, ఎందుకంటే ఆయనకు ఆ చాకచక్యం, అసలు చంద్రబాబు ఎవరు, ఆంధ్రప్రదేశ్ ఎవరు అన్న బిల్ గేట్స్నే కూర్చోబెట్టి తీసుకురాలా ఇక్కడికి, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థల్ని. ఇవాళ దాని ఫలాలు మనం చూస్తున్నాం. సో సింగపూర్ని కన్విన్స్ చేయగలరు, తీసుకొస్తారు ఒకరోజు అటు ఇటు. సో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలోకి వెళుతుంది, ఆయన రాజధాని అవుతుంది, పోలవరం అవుతుంది, కంపెనీలు వస్తాయి, వెనకబడిన జిల్లాలకి నిధులు వస్తాయి, ఎందుకంటే మోదీ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి. ఇవన్నీ అయిపోతే ఇంక జగన్ పట్టించుకునేదెవరు? మళ్ళీ ఓట్లేస్తారా రాష్ట్ర ప్రజలు? ఆల్రెడీ వేసిన తర్వాత దెబ్బతిన్నామని రిలీజ్ అయ్యే కదా 164 సీట్లతో కూటమికి బ్రహ్మాండమైన అధికారం కట్టబెట్టారు. అది భయం. అక్కడి నుంచి ఎట్లా దీన్ని డ్యామేజ్ చేయాలి, వీళ్ళకి అవినీతి అంటగట్టాలి. అందరూ మీలాగే ఉంటారనుకుంటే అలాగా? మీకంటే ఏదన్నా పని చేస్తే క్విడ్ ప్రోకు అలవాటు. ఇప్పుడు కాదు, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి, జగన్ అధికారంలోకి రాకముందు నుంచి కూడా అతను ఇవన్నీ చేశాడు కదా. ఆ కేసులు ఇంకా ఉన్నాయి, ఆ బెయిల్ మీద ఆయన తిరిగి దాని మీదే ముఖ్యమంత్రి అయ్యాడు. సో అదే అంటగట్టాలి మళ్ళీ చంద్రబాబు నాయుడికి, సింగపూర్ ప్రభుత్వానికి. ఈయనకి ఏదో జరిగిపోతుంది. 95 నుంచిట ఈయన సింగపూర్ ప్రభుత్వంలో డబ్బులు దాచేస్తున్నట్టు. మరి మీరేం చేశారు 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు? తీయాలి కదా, డీటెయిల్స్ అన్ని తీసి కేసులు వేసి చంద్రబాబు జైలుకి పంపించండి. సింగపూరు ఆయన అక్రమ సంబంధాలు, ఆ డబ్బులు, అవినీతి అంటే. సో ఈ చేతకాని మాటలన్నీ ఏంటంటే, ఈ అభివృద్ధి జరిగిపోతే అసలు పార్టీ ఎగ్జిస్టెన్స్ రాజకీయాల్లో ఉంటుందా లేదా అనే భయంతో వస్తున్న మాటలు ఇవి. ఎవరో మాట్లాడతారు, బయటికి మాట్లాడించేది జగన్మోహన్ రెడ్డే కదా. సో నిన్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి అదే అన్నారు, ఈ లిక్కర్ స్కామ్ విషయాన్ని ఆయన ప్రస్తావన తీసుకొచ్చి, ఈ దోచేసిన డబ్బు బయటికి తీసుకురావడం ఒకటి, అలాగే ప్రాణాలతో చెలగాట ఆడిన ఈ జగన్ అండ్ టీంని ఏం చేయాలి, ఆయన చాలా పెద్ద శిక్ష వేయాలన్నారు.
ఉరిశిక్షే వేయాలి వీళ్ళకే అన్నారు. అంటే ఒక ఆవేశం సీనియర్ నాయకుడిగా ఆయనకి. అలాగే యనమల కానివ్వండి, నేను సిపిఐ రామకృష్ణ వీళ్ళందరూ కూడా లిక్కర్ స్కామ్ మీద ఖచ్చితంగా ఈ డబ్బు రికవరీ చేసి రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా ప్రజలకి అలాగే ఆ బాధితులకి పంచిపెట్టాలని. అది ఎంత సాధ్యం కాదా అంటే చూడాలి, ఆలోచించాలి. కానీ ఎట్లాగోలాగా దాన్ని రికవరీ చేయాలనేది ఇక్కడ ప్రధానమైన పాయింట్. దాన్ని అభివృద్ధి ఉపయోగిస్తారా, ఇంకో దానికి చేస్తారా, ఎందుకంటే తక్కువ ఇక్కడ పైకి కనిపించేది 3,000 కోట్లు, 35,000 కోట్లు, 40,000 కోట్ల పైచలకు వ్యవహారం ఉంది అందులో. సో దీని మీద ఏం చేయాలి? ఈ సింగపూర్ పర్యటన మీద కుట్రలు చేస్తున్న వాళ్ళకి నోళ్ళు ఎలా మోయించాలి అంటే వీళ్ళకి ఒక్కొక్క చిట్ట, పాపం చిట్ట బయటికి విప్పుతుంటే ఏదో ఒకటి మాట్లాడాలి, దాన్ని డైవర్ట్ చేయాలి అనే ఒక మాస్టర్ ప్లాన్. అంటే కుట్రలో ఈయన చంద్రబాబు నాయుడు చేసే మాస్టర్ ప్లాన్ అంటే రాష్ట్రం అభివృద్ధి ఎలా చేయాలి, వీళ్ళ మాస్టర్ ప్లాన్ అంతా రాష్ట్రాన్ని అధోగతి పాలు ఎట్లా పట్టించాలి, దీన్ని ఎలా బ్రేక్ చేయాలి. మనం అనేక సందర్భాల్లో అనుకున్నాంగా, మహాయజ్ఞం జరుగుతుంటే రాక్షసులు వీళ్ళు హవిస్సు పోస్తుంటే వాళ్ళు అందులోంచి రక్తాలు, ఎముకలు ఇవన్నీ వేస్తూ ఉంటారు, జంతువులు కళేబరాలు. అదే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనుకో చేస్తున్నారు. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత దీనికి ఏంటి కౌంటర్ పాయింట్ అనేది మాట్లాడదాం. షార్ట్ బ్రేక్.